హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనీస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనండి మీ కరీంనగర్ అమ్మాయి హీనా. ఎలా ఉన్నారు? మేము అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదా. ఈవినింగ్ అయితే మా జీజు మటన్ తీసుకొచ్చాడు. మా అక్క అయితే మేము వచ్చే లోపల ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకుంది కర్రీ రెడీ చేయడానికి. కర్రీ అయితే రెడీ చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుంది. ఆయిల్ వేసాక సాజీరా, ఆనియన్స్, మిర్చి కూడా వేసేసుకుంది. చూడండి, ఇలా అయితే ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మటన్ లేతగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి, పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. ఇక్కడైతే నేను కెమెరా సెట్ చేసుకుంటున్నాను, అందుకని కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. మరి బగారా రైస్ కోసం కూడా అటైతే అక్క అయితే రెడీ చేసుకుంటుంది. ఇక్కడ నెయ్యి అయితే వేసుకుంది. ఈ నెయ్యి అయితే అక్క ఇంట్లోనే చేస్తుంది. నెయ్యి ఫ్రెష్గా నెయ్యి వేసుకున్నాము. నెయ్యి వేడెక్కాక మసాలాస్ కూడా యాడ్ చేసుకుంది. మసాలాస్ వేగాక ఆనియన్స్, మిర్చి కూడా వేసుకుంది. అంతలోపు ఇటు మటన్కి కూడా ఫ్రై అయిపోయిన ఆనియన్స్లో జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు కూడా వేసేసుకుంది. 5 మినిట్స్ కూడా కాదండి, 5 సెకండ్స్ తర్వాత పసుపు అయితే వేసుకుంది. మీరు ఎప్పుడైనా సరే నాన్ వెజ్ వండేటప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు కొంచెం ఎక్కువ వేసుకొని వండుకుంటే ఆ నీసు వాసన అదే ఉండదు. చూడండి, మటన్ అయితే లేతగా ఉంది. ఒక 1-2 విజిల్స్లో మనకు ఉడికిపోతుంది. చాలా తొందరగా కుక్ అవుతుంది. ఇక్కడ వచ్చే పుదీనా ఆకులు కూడా వేసింది కొన్ని. మనకి బగారా ఎంత లైట్గా ఉంటే అంత డైజెస్ట్ అయిపోతుందండి. ఇప్పుడైతే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసింది. ఎప్పుడైనా సరే బగారాలో ధనియా పౌడర్ ఎక్కువ వేసుకుంటే అంత మద్ద అయిపోతుందండి బగారా రైస్. కాజు కూడా వేసుకున్నాము. మేము అదే మాట్లాడుకుంటున్నాము ఇక్కడ, ధనియా పౌడర్ వేద్దామా వద్దా అని. అట్ లాస్ట్ అయితే వేయలేదు ధనియా పౌడర్. ఇక్కడ చూడండి, అక్క అయితే నల్లి బొక్క చూపెడుతుంది. ఇప్పుడైతే మనకి రైస్కి సరిపడా వాటర్ అయితే వేసుకుంది. సాల్ట్ కూడా చెక్ చేసుకొని వేసుకోవాలి. లిడ్ అయితే పెట్టుకుంది. చూడండి, నల్లిబొక్క చిన్నపిల్లలకైతే నల్లిబొక్కలు చాలా వరకు అయితే తినిపించడానికి ట్రై చేయండి, బలం ఉంటుంది నల్లిబొక్కలలో. ఇప్పుడైతే కొంచెం ఫ్రై అయ్యాక కారం వేసుకుంది. ఫస్టే కారం వేస్తే మనకి అంత స్మెల్ అనేది పోదు. కొంచెం ఫ్రై అయ్యాక కారం వేస్తే మనకి ఆ స్మెల్ అనేది ఉండదు. ఇక్కడ కొంచెం అయితే సాల్ట్ వేసేసుకుంది. ఇప్పుడైతే మన వాటర్ అయితే చాలా మరుగుతున్నాయి చూడండి. ఇప్పుడైతే రైస్ వేసేసుకుంటుంది. మన మటన్ బగారా రైస్ చేస్తుంటే ఏమన్నా స్మెల్ వస్తుందా? అప్పుడే వేడిగా అయితే తినేయాలనిపించింది. చూడండి, ఇక్కడైతే వాటర్ అన్నీ ఎట్లా వచ్చేసాయో. ఇంకొంచెం ఫ్రై కావాలి. మన 70% అయితే రైస్ కుక్ అయిపోయింది. ఇక్కడ మా అబ్బు చూడండి, ఇక్కడికి వస్తే నాకైతే ఏం టెన్షన్ ఉండదండి. పిల్లల కోసం మా అక్క పిల్లలే బాగా చూసుకుంటారు, వాళ్ళని ఆడుకుంటారు. కొంచెం రెస్ట్గా ఉంటుందండి ఎక్కడికైనా వెళ్తే. ఇప్పుడు వచ్చి ఒక 1-2 టమాటోస్ అయితే వేసుకుంది, కొంచెం గ్రేవీలా ఉండాలని. ఇక్కడైతే నార్మల్ వాటర్ కాదండి, ఇవి కొంచెం వేడి చేసిన వాటర్ అయితే వేసుకుంది కొంచెం. ఇప్పుడైతే మన బగారా రైస్ అయితే కంప్లీట్ అయిపోయడానికి వచ్చేసింది. కొత్తిమీర అయితే కట్ చేసి వేసుకున్నాం. 2 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకున్నాం. చూడండి, చాలా బాగా కుక్ అయిపోయింది. కొత్తిమీర, ధనియా పౌడర్, గరం మసాలా వేసుకుంటే మన మటన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి చారు కూడా చేస్తుందండి.
చారు అయితే అందరూ ఎవ్వరి స్టైల్లో వాళ్ళు చేస్తారు, కానీ ఇలా చేసిన చారు అయితే చాలా బాగుంటుంది తినడానికి. చూడండి, మన మటన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే కారం వేసుకుంది. చారు కోసం అయితే పోపు అయితే పెట్టుకుందండి. జీలకర్ర, ఆవాలు, మన వెల్లుల్లిపాయలు కూడా దంచి అయితే వేసుకుంటుంది ఇక్కడ. చారులో వెల్లుల్లిపాయలు ఎంత ఉంటే అంత టేస్టీగా ఉంటుంది చారు. కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకొని చారు కూడా అందులో వేసేసుకుంది. మా సిస్టర్ అయితే వంటలు అయితే చాలా బాగా చేస్తుంది. ఎక్కడ వెళ్ళినా తనే వంటలు చేస్తుంది. ఇక్కడ బగారా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. మటన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మేము కూడా డిన్నర్కి అయితే రెడీ అయిపోయాము. చూడండి, ఎవ్వరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇక్కడ మా హస్బెండ్ చూడండి ఫోన్ చూస్తూ ఉన్నాడు. చూడండి, చారు, పోట్లేక మటన్, బగారా రైస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడైతే తింటున్నాం. మరి మీ డిన్నర్లో ఏం చేసుకున్నారు? ఎక్కడికన్నా వెళ్తే నాన్ వెజ్ స్పెషల్సే ఉంటాయి మా ఇంట్లో. ఇక్కడ జీజు అయితే అందరికీ వడ్డిస్తున్నాడు. వేడివేడిగా అయితే మేము కూర్చున్నాం. వేడివేడిగా అయితే మేమైతే తింటున్నాం. ఎక్కడికైనా వెళ్తే ఇలా అందరు కూర్చొని తింటే తెలియని ఒక హ్యాపీనెస్ ఉంటుంది ఇలా తింటే. చూడండి, పిల్లలు అయితే చక్కగా తింటున్నారు. ఇక్కడ వాళ్ళిద్దరు మా అక్క పిల్లలు. చూడండి, వీడియో తీస్తుందనగానే అందరు ఎలా చూస్తున్నారు. తనైతే మా అక్క పాప ఆమె. ఇక్కడ తిన్న తర్వాత అయితే ఫ్రూట్ సలాడ్ ఉండాల్సిందే కదా. అదే అక్క చేసిందని చెప్పాను కదా. ఫ్రూట్ సలాడ్ ఎమ్మీగా అయితే ఉంది. ఈ రెసిపీ కూడా ఫుల్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను నేను. చల్లగా చాలా మనం బగారా రైస్ తిన్నాం కదా, ఏదన్నా చల్లగా ఉండాలని మేమైతే ఇది తింటున్నాము. పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినరు కదా అని డ్రై ఫ్రూట్స్ అయితే మిక్సీ పట్టి వేసింది. చాలా యమ్మీగా అయితే ఉంది. చాలా బాగుంది. పిల్లలు అయితే ఎంజాయ్ చేశారు. మా అబ్బు కూడా ఎంజాయ్ చేశాడు. ఇప్పుడు ఆ ఫ్రూట్ సలాడ్ తిన్న తర్వాత మేమైతే బయటికి వాకింగ్కి వచ్చాము. పిల్లలకి ఖాళీ స్పేస్ ఉంటే వాళ్ళు చాలా బాగా ఆడుకుంటారండి. చూడండి, అబ్బు అయితే ఖాళీ స్పేస్ ఉంటేనైతే ఊకే తిరుగుతూ ఉంటాడు. అందరైతే పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఉన్నంతసేపు అయితే చాలా బాగా ఆడుకుంటాడు, కానీ ఇంటికి వచ్చాకైతే బాగా సతాయిస్తారండి ఇద్దరు. ఇప్పుడు వచ్చేసి సండేకి మేమైతే అక్కడనే ఉంటాం కదా. మార్నింగ్ టిఫిన్కి అయితే అక్క పెసరట్లు వేసుకుందామని చెప్పింది. 1 గ్లాస్ పప్పుకి 1/2 గ్లాస్ బియ్యం అయితే వేసుకున్నాము. మెంతులు కూడా కొన్ని యాడ్ చేసుకున్నాము. ఇప్పుడైతే వాష్ చేసుకుంటుంది. ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకొని పెట్టుకోవాలి. మరి సండే వ్లాగ్ మీకు కావాలనుకుంటే నా ఛానల్ని అయితే చూడాలి కదా, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి కదా. నా వ్లాగ్స్ అయితే రొటీన్గా చూడండి. మంచి మంచి వ్లాగ్స్ అయితే ఇక మీ ముందుకి అయితే తీసుకొస్తాను. చూడండి, మరొకసారి అయితే కడుక్కొని లిడ్ అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఫ్రెష్ వాటర్ వేసుకొని అయితే పెట్టేసుకుందాం.
మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు రావాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. బాయ్ మరి.